హలో అండి, అందరికీ నమస్కారం. భారత్ అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం విషయంలో బీజేపీకి కాంగ్రెస్కి మధ్య నడుస్తున్నటువంటి రాజకీయ యుద్ధాన్ని ఒకసారి పక్కన పెట్టండి. అలాగే దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారికి మధ్య నడుస్తున్నటువంటి రాజకీయ యుద్ధాన్ని కూడా, మాటల యుద్ధాన్ని కూడా ఒకసారి పక్కన పెట్టండి. పక్కన పెట్టి సామాన్య భారత పౌరులుగా మనం ఆలోచించాల్సింది, మన ప్రభుత్వాన్ని అడిగేది ఏంటంటే, ఈ ఒప్పంద విషయంలో అమెరికా వన్ సైడ్గా ప్రకటన చేస్తూ ఉంది. సరే, మొదటి రోజు ట్రంప్ మాట్లాడాడు, అక్కడితో ఆగలే. వరుసగా అమెరికా అధికారులు ప్రకటన చేస్తూ ఉన్నారు. వాళ్ళు చేస్తున్న ప్రకటన ప్రకారం భారత్కు అమెరికాకు మధ్య వాణిజ్య ఒప్పందం జరిగింది. మోడీ గారు ట్రంప్ గారు ఫోన్లో మాట్లాడుకొని కొంత సయోధ్యకర వాతావరణంలో ఒక ఒప్పందానికి వచ్చారు. ఆ ఒప్పందం ప్రకారం అమెరికా తన ఉత్పత్తుల్ని, దాదాపు $500 బిలియన్ ఉత్పత్తుల్ని భారత మార్కెట్లో అమ్ముకోవటానికి వెసులుబాటు కల్పించడం జరిగింది. అది కూడా టారిఫ్ లేకుండా 0% టారిఫ్ తోటి. అంటే అమెరికా ఉత్పత్తులకి మనం ఎలాంటి టారిఫ్ విధించటం లేదు అన్నట్టుగా అమెరికా చెప్పుకొస్తుంది. అండ్ నిజానికి ఇది మన దేశ ఉత్పత్తి రంగానికి, మన దేశ వ్యవసాయ రంగానికి చాలా పెద్ద ప్రమాదకరం. ఇది మాత్రమే కాదు, రష్యా దగ్గర మనం కొంటున్నటువంటి చమురుని నిలుపుదల చేస్తామని, అమెరికా చెప్పిన చోట కొంటామని, అమెరికా దగ్గర కావచ్చు, వెనిజులా దగ్గర కావచ్చు, అమెరికా ఎక్కడ చెప్తే అక్కడ కొంటామనే దానికి కూడా మనం ఓకే చేసామంట. ఇది అమెరికా చెప్తున్న మాట. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నుంచి అమెరికా అధికారుల వరకు చెప్తున్నటువంటి మాట. అంటే ప్రతిదీ కూడా అమెరికాకి ఫేవర్గా ఉంది. భారత్ అమెరికాకి మధ్య జరిగినటువంటి వాణిజ్య ఒప్పందం వాళ్ళు చెప్తున్న మాటల ప్రకారం అయితే, మనకి జరిగిన ఫేవర్ ఏదైనా ఉంది అంటే, వాళ్ళు అదనంగా విధించినటువంటి 25 సుంకాలని మన మీద ఎత్తివేస్తున్నారు. అంటే మన ఎగుమతులు అమెరికాకి ఏవైతే వెళుతున్నాయో వాటి మీద గతంలో ట్రంప్ విధించినటువంటి 25% సుంకాలని తగ్గించేస్తూ 18% ప్రస్తుతం సుంకాలు మన ఎగుమతుల మీద అమెరికా విధించబోతూ ఉంది. అంటే 18%కి తగ్గిని మన మీద వేస్తున్నటువంటి సుంకాలు. సో ఇదొక్కటే మనకి ఫేవర్. నిజానికి మన మీద అదనపు సుంకాలు ట్రంప్ ఎందుకని వేశారు? ఆ రోజు ట్రంప్ చెప్పిన రీజన్ ఏంటి? మీరు రష్యా దగ్గర చమురు కొంటున్నారు, దానివల్ల రష్యాకి ఆదాయం వస్తుంది, ఆదాయంతో రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తుంది. సో ఉక్రెయిన్ మీద యుద్ధానికి ఇండైరెక్ట్గా భారత్ కారణం అవుతుంది, రష్యాకి సంపద ఇవ్వటం ద్వారా. సో రష్యా దగ్గర మీరు చమురు కొంటున్నారు కాబట్టి, మేము చెప్పినా కొనుగోలు ఆపటం లేదు కాబట్టి మీ మీద అదనపు సుంకాలు వేస్తున్నాం, మీ ఎగుమతుల మీద అదనపు సుంకాలు వేస్తున్నామని ఆ రోజు ట్రంప్ చెప్పారు. నిజానికి ఈ ఒప్పందంలో భాగంగా రష్యా దగ్గర మనం చమురు కొనుగోలు నిలిపేస్తే ట్రంప్ ఆటోమేటిక్గా సుంకాలు తగ్గించాల్సిందే. ఆయన చెప్పిన రీజన్ ఇది, సుంకాలు మోపడానికి. మన నిజానికి రష్యా దగ్గర చమురు కొనటం ఆపుతామని చెప్పామనుకోండి, ఆటోమేటిక్గా అమెరికా తగ్గించాల్సింది, దాంట్లో వేరే ఆప్షనే లేదు. దానికి అమెరికా ఉత్పత్తుల్ని భారత మార్కెట్లోకి అలో చేయడానికి సంబంధం లేదు. ఇది సపరేట్గా చూడాలి. మరి మనం ఎందుకు అలో చేస్తున్నాం? నిజానికి మనకి ముందు నుంచి ట్రంప్ మీద, అమెరికా మీద ఉన్న అనుమానం ఏంటంటే, మన మీద టారిఫ్లు విధించడానికి పైకి రష్యాని కారణంగా చూపిస్తున్నప్పటికీ ఇండైరెక్ట్ కారణం వాళ్ళ వ్యవసాయ ఉత్పత్తులని, వాళ్ళ పాలు, పండ్లు, కూరగాయలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులన్నీ కూడా మన మార్కెట్లోకి తీసుకురావాలని అమెరికా ఆలోచిస్తుంది. నిజానికి అవి కనుక మన మార్కెట్లోకి వస్తే మన ఉత్పత్తులకి, మన వ్యవసాయ రంగానికి ఇబ్బంది, మన రైతాంగానికి ఇబ్బంది. భారతదేశం అనేది వ్యవసాయ రంగ దేశం. రైతులు పెద్ద ఎత్తున భారతదేశంలో ఉన్నారు. చాలా రాష్ట్రాలు వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాలు కూడా వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉన్నటువంటి రాష్ట్రాలే. మన తెలుగు రాష్ట్రాలు రైతాంగం చాలా ఎక్కువ. మరి అమెరికా ఉత్పత్తులను ఇప్పుడు ఎలో చేయటం అంటే, అందులో టారిఫ్లు లేకుండా, సుంకాలు లేకుండా ఎలో చేయటం అంటే, అది అమెరికాకి మంచి అవుతుంది, మనకి చెడు అవుతుంది. మన వ్యవసాయ రంగం దెబ్బతింటుంది, మన రైతాంగం దెబ్బతింటుంది. మరి మన రైతాంగం, మన వ్యవసాయ రంగం దెబ్బతినేలా మోడీ గారు ఎందుకు ఎలో చేస్తున్నారు అనేటువంటిది ఖచ్చితంగా మన కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఇప్పుడు ట్రంప్ ఏదో మాట్లాడుతూ ఉంటాడు, ట్రంప్ మాట్లాడే ప్రధానికి సమాధానం చెప్పాలని బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారేమో కానీ, ట్రంప్ ఎలాంటివాడైనా కావచ్చు, కానీ అమెరికా అధ్యక్షుడు స్థాయిలో ప్రకటన చేస్తున్నప్పుడు, దాని మీద అమెరికా అధికారులు కూడా కట్టుబడి ప్రకటన చేస్తున్నప్పుడు, దాని మీద భారత ప్రభుత్వం, భారత ప్రజలకు వివరణ ఇవ్వాల్సి వచ్చిన అవసరం ఉంది. నిజానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇలా ప్రధానిగా ఉన్నారంటే కారకులు ఎవరు? ఆయన ప్రధానిగా చేసింది
ప్రధానిగా ఎంపిక చేసింది ఎంపీలు, ఆ ఎంపీని ఎన్నుకున్నది ప్రజలు. మొత్తంగా ప్రజలు ఎన్డీఏ కూటమికి అధికారం ఇచ్చారు. ఎన్డీఏ కూటమి నరేంద్ర మోడీ గారిని ప్రధానిగా ఎంపిక చేసుకుంది. సో అంతిమంగా పార్లమెంటుకి ప్రధానమంత్రిగా జవాబుదారీగా ఉండాలి. పార్లమెంట్ ఆయన ప్రధానిగా, అంటే పార్లమెంట్లో ఉన్నటువంటి సభ్యులు, పార్లమెంటు సభ్యులు, ఎంపీలు ఆయన ప్రధానిగా అంగీకరిస్తున్నారు కాబట్టి ఆ పార్లమెంటు సాక్షిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమెరికాకి భారత్కు జరిగినటువంటి వాణిజ్య ఒప్పందం ఏంటి అన్నది ఖచ్చితంగా క్లియర్గా చెప్పాల్సిన అవసరం ఉంది. భారత ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మోడీ గారు సమాధానం చెప్పాల్సింది కాంగ్రెస్కో ఇతర విపక్షాలకో కాదు, భారత ప్రజలకి. ఎందుకంటే దేశాలకు మనకు సంబంధించిన ఒప్పందం అయినా రష్యా దగ్గర మనకు ఉండేటువంటి సంబంధాల గురించి అమెరికా ఎవరు అనౌన్స్ చేయడానికి? మన ఫారెన్ పాలసీని అమెరికాకేం సంబంధం? వాళ్ళు అనౌన్స్ ఎట్లా చేస్తారు? ఒకప్పుడు మనకు సంబంధించినటువంటి అన్ని విషయాల్ని లండన్ నగరం నుంచి బ్రిటిష్ వాళ్ళు అనౌన్స్ చేసేవాళ్ళు, మనకి ఇండిపెండెన్స్ రాకముందు. సరే, అప్పటికి మనం బ్రిటిష్ వాళ్ళ చేతుల్లోకి ఉన్నాం, వాళ్ళ కబంధ హస్తాల్లో ఉన్నాం, మనకి ఇండిపెండెన్స్ లేదు కాబట్టి మనం ఏం చేయలేని పరిస్థితి. వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడడం, స్వతంత్రాన్ని సంపాదించుకున్న తర్వాత మనకు సంబంధించిన ప్రకటన మనమే చేసుకున్నాం. ఇవాళ మళ్ళీ అమెరికా మనకు సంబంధించిన ప్రకటనలు చేయడానికి అమెరికాకి ఏంటి? సో దీని మీద మన ప్రభుత్వం మౌనంగా ఉండాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా క్లియర్ చేయాలి. ఖచ్చితంగా భారత ప్రజలకి చెప్పాలి. నేను మోడీ గారి దేశభక్తినో క్వశ్చన్ చేయాలన్నది నా అభిప్రాయం కాదు, ఇక్కడ రాజకీయాలు మాట్లాడదామన్నది నా అభిప్రాయం కాదు. ఖచ్చితంగా మోడీ గారి దేశభక్తి మీద నాకే అనుమానం లేదు. కానీ అమెరికా చేస్తున్న ప్రకటనలు కొంత భయాందోళనగా ఉన్నాయి కాబట్టి దాని మీద క్లియర్ చేయాల్సిన అవసరం అయితే ప్రభుత్వానికి ఉంది, మోడీ గారికి ఉంది. ఇప్పుడు నేనేమంటున్నానంటే, భారత్ పాక్ యుద్ధాన్ని నేనే ఆపానని ట్రంప్ గారు చెప్తే, ట్రంప్ గారు ఎన్నిసార్లు చెప్పారో మనం అన్నిసార్లు ఖండించాం. మన మోడీ గారు కూడా పదే పదే ఖండించారు. అసలు భారత్ పాక్ యుద్ధానికి మీకేం సంబంధం? పాకిస్తాన్ కాళ్ళబేరానికి వచ్చింది. పాకిస్తాన్ కాళ్ళబేరానికి రావడం వల్ల మేము డెసిషన్ తీసుకున్నాం సీజ్ ఫైర్ గురించి, దానికి మీకేంటి సంబంధం అని చెప్పేసి మన మోడీ గారు ప్రపంచ వేదికల మీద చెప్పారు. మరి అప్పుడు ఖండించినటువంటి మన ప్రభుత్వం, మన మోడీ గారు ఇప్పుడు ఎందుకు అమెరికా చేస్తున్నటువంటి ప్రకటనని ఖండించడం లేదు? ఎందుకు మౌనంగా ఉన్నారు? ఒప్పందం కుదిరినాడు ట్రంప్ను పొగిడారు, డిప్లొమసీలో భాగం. అమెరికాను పొగిడారు, డిప్లొమసీలో భాగం. మాకు అమెరికాతో ఏం శత్రుత్వం లేదు, ట్రంప్ గారితో ఏం శత్రుత్వం లేదు. నిజానికి మోడీ గారు, ట్రంప్ గారు వ్యక్తిగతంగా మిత్రులు, ఒకరికొకరు సపోర్ట్ చేసుకున్నారు. ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ కావటానికి ఆయనకి ప్రచారకర్తల్లో ఒకరిగా బీజేపీ కూడా ఉంది. బీజేపీ కూడా గట్టిగా ప్రమోట్ చేసింది ట్రంప్ని. ఎందుకంటే భారత సంతతి ఉన్న వాళ్ళ ఓట్ బ్యాంక్ అమెరికాలో చాలా పెద్ద ఎత్తున ఉంది కాబట్టి ఆయన సపోర్ట్ అడిగారు. ఆయన అడిగితే మన వాళ్ళు సపోర్ట్ ఇచ్చారు. సో కాకపోతే ట్రంప్కి మనకి ఎక్కడ గ్యాప్ వచ్చిందంటే, ట్రంప్ విధానాల ఫలితంగా, ట్రంప్ ఆలోచనల ఫలితంగా, ట్రంప్ సుంకాల ఫలితంగా కొంత గ్యాప్ వచ్చింది. అయినా ఆ గ్యాప్ మనం కోరుకున్నది కాదు, ఆయనే కావాలని వేసింది. కాకపోతే ఇవాళ ఒక మధ్య మార్గంగా, సయోధ్య మార్గంగా, ఇప్పుడు ట్రంప్ ఎంత బెదిరించినా లొంగకుండా ఉన్నప్పుడు మోడీ గారికి మనం వాట్సాప్ చెప్పాం. ఇప్పుడు ఆ రష్యాతో సంబంధాలు తెంచుకొని మన మీద బెదిరింపులు చేసిన రష్యా అధ్యక్షుడు పుతిన్ మన దేశాన్ని పిలిచాం మనం. అమెరికా సుంకాలు మోపుతా ఉంటే మన ఎగుమతులు ఇబ్బంది పడతా ఉన్న సమయంలో మనం ఇతర దేశాలతో ఒప్పందాలు చేసుకున్నాం, మనకు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకున్నాం, యూరోపియన్ యూనియన్తో ట్రేడ్ ఒప్పందం చేసుకున్నాం, ఫ్రీ ట్రేడ్. సో మనం ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకున్నాం, ఏమాత్రం లొంగలేదు ఏ దేశానికి, మన సార్వభౌమాధికారాన్ని మనం చూసుకున్నాం. ఆ విషయంలో మోడీ గారికి మనం హ్యాట్సప్ చెప్పాం. కానీ ఈ పర్టికులర్ విషయాన్ని మాత్రం, ఇప్పుడు అమెరికా చేస్తున్న ప్రకటన విషయాన్ని మాత్రం మన ప్రధాని గారు, మన దేశ కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉంది. ఈ మౌనాన్ని వీడాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది నా అభిప్రాయం. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది రాజకీయాలకు అతీతంగా కామెంట్ చేయండి, దేశానికి సంబంధించిన విషయం కాబట్టి. థ్యాంక్ యూ.